ఉప ముఖ్యమంత్రి అంటే దానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేయగలిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. వాళ్ళ అన్నయ్యలాగా నిలబడతారో లేదో అనే భావజాలం ఉండేది. అలాంటిది ఓడిపోయినా సరే, ఓటమి పాలైనా సరే ప్రజల కోసం నిలబడి ఏకతాటి మీద నిలబడి పోరాటాలు చేసిన వ్యక్తి. గతంలో వంగవీటి మోహన్ రంగా గారు అవ్వచ్చు, ఇటువంటి వ్యక్తి ఎదిగితే రేపు మనకు ప్రమాదం అని చెప్పి కొన్ని శక్తులకి ఉంటది అంతర్లీనంగా. ఆ నిజానికి చెదపట్టడం అనేది వాళ్ళ కళ. అటువంటి నిజమైన నిప్పు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా సరే ఆయన చేసే ప్రతి పనిలో ఆయన ప్రత్యేకత కనబడింది. ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారు. లోపల అంతర్మదనం చెంది ఆయన అనుభవించి ఫీల్ అయ్యి చేస్తారు ఏదైనా. అంటే ఆయన ముందు చూపు ఆలోచన ఎలా ఉంటది అనే దానికి. నరేంద్ర మోడీ గారు కూడా ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత స్థాయిలో చేయగలరా అని చెప్పి, పరిపాలన రాదు, కొత్తగా ఉన్నాడు, అది నమ్మాం కానీ ఉన్నారు, కానీ పరిపాలన చేయగలరా లేదా అనే దానికి, పరిపాలన అంటే ఇలా చెయ్యాలి అనేది నిరూపించి పరిపాలన ప్రకారం ఎలా ఎంతవరకు చేయొచ్చు అనేదాన్ని ఈరోజు మనం ఆయన కళ్ళారా చూపించి. ఈ భారతదేశంలో ఎప్పుడైనా చూసారా మార్నింగ్ సమస్య చెప్తే సాయంత్రానికి క్లియర్ అయిపోవాలి? దాన కర్ణుడు అనే దానికంటే కూడా అంతకు మించి, ఎందుకంటే కంటితో చూస్తున్న దాన కర్ణుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరినీ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితిని మనం ఈరోజు చూస్తాం. ఈ పార్టీ ఆ పార్టీ వేరే పార్టీ అనేది లేకుండా సర్పంచ్ అనే వ్యక్తికి గౌరవం లేకుండా పోయిన పరిస్థితి నుంచి భారతదేశంలోనే ఒక గ్రామ వ్యవస్థని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎవరికి రికమెండేషన్ లేకుండా నిజాయితీగా వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ కుటుంబాలని ఆదుకొని వాళ్ళని గౌరవించబడే వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన తీసుకున్న ప్రతి శాఖలో పొల్యూషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి కావచ్చు, అటవీ శాఖకు సంబంధించి కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, స్వార్థం కోసం లేదా డబ్బుల కోసం, అధికారం కోసం, కేవలం అధికారం కోసమే కాదు, అధికారంతో ప్రజలకు ఏం చేయాలో చేసి నిరూపించగలిగిన వ్యక్తి. భారతదేశంలోనే అసలు ఉప ముఖ్యమంత్రి అనే పదవికి వాల్యూ లేకుండా గత ప్రభుత్వాలు అన్నీ చేసుకుంటా వచ్చినాయి. ఇప్పుడున్న ప్రభుత్వంలో, ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అంటే దానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేయగలిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎలా అంటే 13,000 పైచిలుగు గ్రామాల గ్రామ సభలు నిర్వహణ చేసి మొదటి విడతగా రోడ్లు కానివ్వండి, అక్కడున్న మురుగునీటి వ్యవహారం కానివ్వండి, అలాగే సర్పంచులకి అధికారాలు కానివ్వండి, సిగ్నేచర్ అథారిటీ కానివ్వండి, ప్రతి వ్యక్తికి పంచాయతీలో ఉండే ప్రతి వ్యక్తికి అధికారాలు ఇచ్చి వాళ్ళ గ్రామ సభలు వాళ్ళు నిర్వహించుకొని వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్లే చేసుకునే సంస్కృతి, గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యాన్ని కళ్ళ ముందు నిలబెట్టిన, స్వతంత్రం వచ్చిన తర్వాత నిలబెట్టిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే రీసెంట్ గా మొన్న 10 రోజుల క్రితం జరిగిన ఒక మీటింగ్ లో ఎవరైతే ఎంప్లాయీస్ సుమారు 10,000 చీలుకు 12,000 మంది సుమారు ఎంప్లాయీస్ ఉన్న ఎంప్లాయీస్ కి ఒకేసారి ఒకే తరహాలో ఎవరికి రికమెండేషన్ లేకుండా, అలాగే ఎవరి డబ్బులకి ప్రలోభాలు లేకుండా నిజాయితీగా వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ కుటుంబాలని ఆదుకొని వాళ్ళని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లి వాళ్ళని గౌరవించబడే వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇది మనం పార్టీ పరంగానో వేరే రకంగానో చెప్పడం కాదు, వాళ్ళు ఎంప్లాయీసే చెప్తా ఉన్నారు. ఇది మాకు ఒక దేవుళ్లాగా కలిశారు. ఎంతో అట్టడుగుకి వెళ్ళిపోతున్న పంచాయతీరాజ్ వ్యవస్థని పైకి తీసుకొచ్చి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఉన్నతమైన వర్గంగా, ఒక ఎంప్లాయీస్గా మమ్మల్ని క్రియేట్ చేసి మాకు గౌరవ మర్యాదలు దక్కించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి జన్మతా రుణపడి ఉంటామని చెప్పి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా, వాళ్ళ తమ మీడియా ద్వారా, మీ మీడియా ద్వారా వాళ్ళు బహిర్గతం చేసిన సందర్భాలు చాలా చూసాం. అటువంటి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లిన వ్యక్తి. అలాగే అటవీ శాఖ మంత్రిగా ఉండి ఏనుగులకి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని కర్ణాటకతో మాట్లాడి, మన ప్రభుత్వం కాకపోయినా వేరే రాష్ట్ర పార్టీ ప్రభుత్వం అక్కడ ఉన్నా సరే వాళ్ళతో మాట్లాడి కుంకి ఏనుగులను తీసుకురావటం, వాటి ద్వారా, అలాగే ఏఐ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఏనుగుల్ని పొలాల మీదకి రాకుండా పంట పొలాలని కాపాడి అడవిలోకి పంపించిన దృశ్యాలు మన కళ్ళ ముందు అన్ని చూస్తా ఉన్నాం. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రాజమండ్రిలో కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ 10 కోట్ల రూపాయలతో ఒక టెక్నాలజీ రీసెంట్ గా ఒక 2-3 నెలల క్రితమే ఓపెన్ చేసిన పరిస్థితి. అంటే ప్రతి విషయంలో ఆయన తీసుకున్న ప్రతి శాఖలో, పొల్యూషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి కావచ్చు, అటవీ శాఖకు సంబంధించి కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఆయన నంబర్ 1 పొజిషన్కి వెళ్ళారు. ఇవాళ భారతదేశంలోనే ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు కూడా ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత స్థాయిలో చేయగలరా అని చెప్పి
ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిపోయి ఉన్న గత ప్రభుత్వం ముంచేసి అప్పుల పాలు చేసేసినా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి నిధులు సేకరించి ఈ రోజు ఉన్నత స్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరినీ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితిని మనం ఈ రోజు చూస్తాం. మాటా మంత్రి కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 2000 మంది ఉద్యోగులతో పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇంతవరకు ఇటువంటి ఎంప్లాయీస్ తో ఇటువంటి ముఖాముఖి అనేది మాటా మంత్రి కార్యక్రమం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అది మనం నేను మీరు చెప్పడం కాదండి, అది వాళ్ళ ప్రజలు చెప్తా ఉన్నారు, ఎంప్లాయీస్ చెప్తా ఉన్నారు. ఆ క్రెడిట్ మొత్తం మేము ఇన్ని సంవత్సరాలు బానిసలుగా ఉండిపోయాం, అట్టడుగును ఉండిపోయాము. ఈరోజు అలాగే రూపాయి కూడా ఆశించకుండా, ప్రలోభాలు లేకుండా, ఏమీ లేకుండా వాళ్ళ ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ కుటుంబంలో మా కుటుంబంలో దీపం వెలిగించారు. మేము ఇలాగే రిటైర్ అయిపోతామేమో అని బాధపడి కళ్ళమని నీళ్లు కంటి పర్యంతం అయిన కళ్ళమని నీళ్లు పెట్టుకొని ఏడుపుతూ ఉన్న వాళ్ళని ఓదార్చి మేము ఉన్నత స్థితిలో ప్రమోషన్లు తీసుకొని ఉన్నత స్థితిలో గౌరవంగా రిటైర్ అవుతామని చెప్పి వాళ్ళ సంతోషాన్ని వెళ్ళబుచ్చిన పరిస్థితి. అలాగే సర్పంచులు కూడా ఈ పార్టీ ఆ పార్టీ వేరే పార్టీ అనేది లేకుండా సర్పంచ్ అనే వ్యక్తికి గౌరవం లేకుండా పోయిన పరిస్థితి నుంచి ఇవాళ ఒక ఉన్నతమైన గౌరవం తీసుకొచ్చి, అలాగే జెండా వందన కార్యక్రమం చేయాలంటే 100 రూపాయలు ఇచ్చిన పరిస్థితి, అది 10,000 రూపాయలు చేసి ఆగస్టు 15 జనవరి 26 నిర్వహించుకోవడానికి వాళ్ళకి నిధులు కేటాయించి ఒక భారతదేశంలోనే ఒక గ్రామ వ్యవస్థని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళంతా చెప్తుంది ఇంకోటి, ఒక శాఖకి మంత్రిగా ఉండి ఇలా చేస్తున్నారంటే ఈయనే కనుక ఒక ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉంటుంది అని అంటున్నారు. అది సాధ్యమేనా అంటారా? అది ప్రజలు ఇంతకు ముందు గతంలో 2014లో ఎలా ఆలోచించారు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కొత్తలో పార్టీ ఎలక్షన్కి రాకుండా ఒక ఉన్నతమైన 2 వ్యక్తుల్ని సపోర్ట్ చేసి అక్కడ నరేంద్ర మోడీ గారిని, ఇక్కడ చంద్రబాబు గారి అనుభవం కావాలి రాష్ట్రానికి, 2గా విడిపోయింది, ఆయనకి మనం మద్దతు ఇస్తే ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వటం, అలాగే ఉన్నత భావాలు కలిగిన దేశభక్తి కలిగిన ఒక వ్యక్తిని ప్రధానమంత్రిగా చేస్తే ఆయన దేశాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రపంచ స్థాయిలో ఏకతాటి మీద ఒక నంబర్ 1 పొజిషన్ లో నిల్చోబెడతారని చెప్పి భావించి ఆ రోజు పార్టీ పెట్టిన వెంటనే వాళ్ళిద్దరికి మద్దతు ఇచ్చిన పరిస్థితి నరేంద్ర మోదీ గారికి కావచ్చు, చంద్రబాబు గారు. అంటే ఆయన ముందు చూపు ఆలోచన ఎలా ఉంటది అనే దానికి ఈ రోజు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని నంబర్ 1 పొజిషన్ తీసుకెళ్తానికి ఎక్కడో ఉన్న అట్టడుగులో ఉన్న దేశాన్ని వాళ్ళు 3వ ప్లేస్కి తీసుకెళ్లిన నరేంద్ర మోడీ గారిని చూసాం. అలాగే రాజధాని లేని అమరావతి రాజధానిగా నిర్మాణం చేస్తున్నటువంటి ఆయన ఉన్నత భావాలు కలిగి 2047 కల్లా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్న చంద్రబాబుని చూసాం. అంటే ఉన్నత భావాలు కలిగిన 2 వ్యక్తుల్ని ఆ రోజు సెలెక్ట్ చేసుకోవడంలోనే ఆయన అంత నిష్ఠాతుడిగా ఉన్నారు. అటువంటి వ్యక్తి ఇవాళ 2019కి వచ్చేటప్పటికి ఈయన వాళ్ళ అన్నయ్యలాగా నిలబడతారో లేదో అనే భావజాలం ఉండేది. అలాంటిది ఓడిపోయినా సరే, ఓటమి పాలైనా సరే ప్రజల కోసం నిలబడి ఏకతాటి మీద నిలబడి పోరాటాలు చేసిన వ్యక్తి. అది అయిపోయిన తర్వాత ప్రజలందరూ ఏం భావించారు, ఈయనకి పరిపాలన రాదు, కొత్తగా ఉన్నాడు, అది నమ్మాం కానీ ఉన్నారు, కానీ పరిపాలన చేయగలడా లేదా అనే దానికి 2024లో మనకి మెజారిటీ ఇచ్చారు. 2024లో పరిపాలన అంటే ఇలా చెయ్యాలి అనేది నిరూపించి పరిపాలన ప్రకారం ఎంతవరకు చేయొచ్చు అనేదాన్ని ఈరోజు మనం ఆయన కళ్ళారా చూపించి ఉన్నత స్థితికి ఆయన తీసుకున్న శాఖలను తీసుకెళ్తా ఉంటే అదే మనకి ఆనందంగా ఉంది. అందులో పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే 140 నియోజకవర్గాల మీద దాని ప్రభావం పడుతుంది. అటువంటి ఉన్నతమైన భావజాలంతో గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకెళ్తానికి, అలాగే దేశభక్తితో కూడిన వ్యవహారాలను చూస్తానికి, సనాతన ధర్మానికి సంబంధించి నిన్నగాక మొన్న 10 రోజుల క్రితం కర్ణాటకలో కృష్ణదేవరాయ అనే బిరుదు ఇచ్చిన పీఠాధిపతులను చూస్తా ఉన్నాం. అంటే ఇవన్నీ చూస్తా ఉంటే రేపు భవిష్యత్తులో రాష్ట్రానికే కాదు భారతదేశానికి కూడా ఇటువంటి వ్యక్తి కావాలి అని ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. పిఠాపురంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఉందో, 2 పిల్లల మధ్య జరిగిన, స్కూల్ పిల్లల మధ్య జరిగిన చిన్న గొడవని మీడియా అవనివ్వండి, ప్రతిపక్షాలు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు అంటే గిట్టని కొంతమంది చిలువలు పలవలు చేసి దాన్ని ఒక కుల వివక్షగా చిత్రీకరించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. మరి అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారనుకుంటున్నారు? అదంతా మీడియా ఫేక్ న్యూస్లు అండి. అంటే ఎలా అంటే నేను మీడియాని నిందించడం కాదు, ఒక వర్గం, మీడియాలో ఒక వర్గం వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ పులివెందెల ఉంది, పులివెందెల్లో వాళ్ళు చేస్తున్న అరాచకాలు, సొంత బాబాయినే నరికేసి చంపేసిన పరిస్థితిలో అక్కడ ఎటువంటి అల్లర్లు జరగవు. ఒక వ్యక్తి ఉన్నత భావాలతో ఉండి ఈరోజు భారతదేశంలో అయ్యి ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో అయ్యి ఉండొచ్చు, ఏకతాటిగా పైకి ఎదుగుతున్న పరిస్థితి. అంటే ఆయన మంచి గుర్తింపు వస్తుంది ప్రజల్లో ఎటువంటి వర్క్ చేయాలో రాష్ట్ర మంత్రిగా ఉండి, రాష్ట్ర ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ని పనులు చేయాలో అవి చేసి
ఇలా చెయ్యొచ్చు అని ఇవాళ సమాజానికి చూపిస్తున్న పరిస్థితి. రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి, బ్రాండ్ అంబాసిడర్ లాగా అని చెప్పి, అంటే దాన్ని డిస్టర్బ్ చేయడానికి కుట్రలు, కుయంత్రాలు, పన్నాగాలు చేస్తూ ఉంటారు. దాన్ని మనం టీ కప్లో తుఫాన్ లాగా దాన్ని పట్టించుకో, టీ కప్లో తుఫాన్ అంటానికి కూడా లేదు, చాలా చిన్న విషయం, దాన్ని కావాలని చిలువలు పలువలు చేస్తూ ఉన్నారు. నేను ఈ రోజు ఉదయం చూశాను సోషల్ మీడియాలో, అక్కడున్న ఎస్సీ ఎస్టీ హాస్టల్ పిల్లలు కానివ్వండి, చదువుకునే పిల్లలు కానీ, అటువంటిది ఏమీ లేదు, ఇక్కడ కావాలని క్రియేట్ చేస్తున్నారు. స్వయంగా అక్కడ పిల్లలే చెప్తా ఉన్నారు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, మీ మీడియా ద్వారా. అటువంటిది కావాలని క్రియేట్ చేస్తున్నారు తప్ప అటువంటిది ఏమీ లేవు. అలాంటి ఉడతూపులు ఏమీ ఆగవు, సాగవు. ఇక రాబోయే కాలంలో కూడా ఇంకా ముందుకు పరిగెట్టించి ఆంధ్రప్రదేశ్ని, ఈ గ్రామీణ వ్యవస్థని భారతదేశంలోనే నెంబర్ 1 పొజిషన్కి తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకొని ముందుకెళ్తున్న ఆయనకి అమ్మవారు కనకదుర్గమ్మ దీవెనలు, అలాగే వెంకటేశ్వర స్వామి దీవెనలు ఎల్లవేళలో ఉండి ప్రజల దీవెనలు కూడా ఉంటాయని చెప్పి, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటాను. ప్రపంచ ఛాంపియన్స్ గా నిలిచిన క్రీడాకారులకు సంబంధించి ఒక క్రీడాకారిణి మా ఊరిలో ఈ సమస్య ఉందని ఉదయం చెప్పిన వెంటనే సాయంత్రానికల్లా ఆ ఊరికి సంబంధించిన రోడ్డు పడిపోవడం, ఇంతటి రాజకీయ చరిత్ర కలిగిన ఈ భారతదేశంలో ఎప్పుడైనా చూసారా? మార్నింగ్ సమస్య చెప్తే సాయంత్రానికి క్లియర్ అయిపోవడం, అది అసలు అసాధ్యం కానిదంటూ ఏముండదండి. రాజకీయ ఇప్పుడు ఒక వ్యక్తి ఏమీ లేకుండానే అతనికి వచ్చిన నిధులతో అందరికీ సహాయ సహకారాలు అందించి, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న గిరిజనులకి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా కనీసం దీపం వెలగని ప్రాంతంలో 80 లక్షల రూపాయలు పెట్టి ఒక 50 కుటుంబాలు ఉన్న ఇళ్ళకి కరెంట్ ఇచ్చి అక్కడ వాళ్ళకి దీపాలు వెలిగించి వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. అటువంటిది అంధ విద్యార్థులు కంటినీటి పర్యంతమయ్యే అమ్మాయి మన ప్రపంచంలో, మన భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి కనీసం ఆమె ఊరికి రోడ్డు అడిగింది, అంతకంటే ఏం అడగలేదు కదా. ఆ రోడ్డు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉంటే ప్రభుత్వం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అటువంటి బాధలు విని ఆయన చెలించి అప్పటికప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వెంటనే శాంక్షన్ చేసి వాళ్ళ ఇంట్లో కనీసం సరుకులు వాడుకోవడానికి పనిముట్లు కూడా లేని పరిస్థితి నుంచి ఇంట్లో సామాన్లు కూడా పంపించి ఇమ్మీడియట్లీగా వాళ్ళని ఆదుకున్న పరిస్థితి. అలాగే ఒక్కొక్క క్రీడాకారునికి 5 లక్షల రూపాయలు ఆయన సొంత నిధుల నుంచి ఇచ్చి వాళ్ళని ఆదుకున్న పరిస్థితి. ఎందుకంటే ఆయన దాన కర్ణుడు అనే దానికంటే కూడా అంతకు మించి, ఎందుకంటే మనం ఇతిహాసాల్లో, పురాణాల్లో చూసాం, చదువుకున్నాం తప్ప కంటితో కళ్ళ ముందు చూడలేదు. ఇవాళ కంటితో చూస్తున్న దానకరుణుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు ఎవరైతే ఆ కృష్ణ పీఠాధిపతులు ఎవరైతే ఇచ్చున్నారో, దాని శ్రీకృష్ణదేవరాయలు ఎలా ప్రజలను ఆదుకున్నారో అంతకు మించి శ్రీకృష్ణదేవరాయని మనం చూడలేకపోయాం. ఇవాళ నిజమైన అభినవ శ్రీకృష్ణదేవరాయని మనం కళ్ళారా చూస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. జనసేన 7 సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేసే దిశగా పిఠాపురంలో వివక్షత అవనివ్వండి, అలాగే తిరుపతి లడ్డు ఇష్యూ అవనివ్వండి, ఇలా 7 సిద్ధాంతాల మీద ఒక కుట్రకోణం జరుగుతుంది అనుకోవచ్చా? మీకు ఒక విషయం చెప్పగలనండి. అంటే కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే అధికారం ఉండిపోయి వేరే అధికారం ఇలా చేయొచ్చు అని వాళ్ళ నంబర్ 1 పొజిషన్కి తీసుకెళ్తున్నా. అంటే రాజకీయ నాయకుడు అంటే అలా కాదు, ఇలా ఉండాలి అని ఒక బ్రాండ్. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా సరే ఆయన చేసే ప్రతి పనిలో ఆయన ప్రత్యేకత కనబడింది. ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారు. ప్రతి ప్రోగ్రామ్, అది పబ్లిసిటీ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, లేదంటే ఆయన చేసే కార్యక్రమాలు అవ్వచ్చు, ఆయన ఆ లోపల అంతర్మదనం చెంది ఆయన అనుభవించి ఫీల్ అయ్యి చేస్తారు ఏదైనా సరే. అంటే స్వార్థం కోసమో లేకపోతే డబ్బుల కోసమో, అధికారం కోసమో, కేవలం అధికారం కోసమే కాదు, అధికారంతో ప్రజలకు ఏం చేయాలో చేసి నిరూపించగలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఎవరైనా సరే ఖచ్చితంగా అలాంటిది జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే గతంలో వంగవీటి మోహన్ రంగా గారు అవ్వచ్చు, అలాగే ఆయన తర్వాత ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ ఒక వ్యవస్థని ప్రజల్లోకి అట్టడుగు వర్గాలను, ఎస్సీ ఎస్టీ, దళిత, బీసీలు, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో అందరినీ కలుపుకొని ఒకే తాటి మీదకి కులం లేదు, మతం లేదు, అందరం కలిసి వెళ్దామని చెప్పి కలిపి తీసుకెళ్తున్న వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఎదిగితే రేపు మనకు ప్రమాదం అని చెప్పి కొన్ని శక్తులకి ఉంటది అంతర్లీనంగా. ఆ శక్తులు ఇతన్ని డిస్టర్బ్ చేయడానికి, కళ్యాణ్ గారిని డిస్టర్బ్ చేయడానికి ఇటువంటి పన్నాగాలు చేస్తానే ఉంటారు. ప్రజలు వాటిని తిప్పి కొడతానే ఉంటారు. నిజం ఎప్పుడు నిలబడిద్ది, నిప్పు లాంటిది. ఆ నిజానికి చెదపట్టడం అనేది వాళ్ళ కళ. నిజానికి చెదపట్టనివ్వరు. అటువంటి నిజమైన నిప్పు పవన్ కళ్యాణ్ గారు.